వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ స్కూల్లో సమ్మర్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ మల్లురవి గారు, అట్లాగే స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఈ పాఠశాల ఈ సమ్మర్ క్యాంపుని వాళ్ళు ప్రారంభోత్సవానికి చీఫ్ గెస్ట్ గా రావడం జరిగింది. ఈ క్యాంపులో వాళ్ళు పాల్గొని ఏదైతే పిల్లలకు ఒక ఆలోచన విధానంతో వాళ్ళు మాట్లాడే విధానం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ 15 రోజుల సమ్మర్ క్యాంపులో మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా నుండి, అట్లాగే నల్గొండ ఉమ్మడి జిల్లా నుండి దాదాపుగా 500 పైసలకు విద్యార్థులు పాల్గొనబోతున్నారు. ఈ 15 రోజుల సమ్మర్ క్యాంపులో వివిధ ఒక డ్రాయింగ్ కాంపిటీషన్, అట్లాగే చెస్ కానీ, క్యారమ్ బోర్డు కానీ, అట్లాగే టెన్నిస్ కానీ, క్రికెట్, వాలీబాల్ ఇలాంటి కొన్ని ఏదైతే పిల్లల మానసిక ఒత్తిడిని తట్టుకునేందుకు సమ్మర్ క్యాంపు ఏర్పాటు చేసినటువంటి భాగంగా ఈ రోజు మన నగర్కల్ ఎంపీ మల్లురవి గారు, స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, మిగతా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా పాల్గొని విద్యార్థులకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేశారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పెద్ద మొత్తంలో విద్యాశాఖకు, విద్యా వ్యవస్థకు నిధులు మంజూరు చేసినప్పటికీ ఏదైతే మన ఎంపీ మల్లురవి గారు పిల్లలకు చెప్పే ప్రయత్నం చేశారు. ఎక్కువ నిధులు బీసీ వెల్ఫేర్ గురుకుల స్కూళ్ళకే వాళ్ళు ఖర్చు పెడుతున్న సమయం ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా కష్టపడి చదువుకొని ఉన్నతమైన శిఖరాలకు, ఉన్నత హోదాలకు, ఉన్నతమైన ఉద్యోగాలలో స్థిరపడాలని ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మీరు అమలు చేయాలి, అదే విధంగా కష్టపడి చదువుకోవాలి, మిమ్మల్ని చదివిస్తున్న తల్లిదండ్రులకు మంచి పేరు రావాలి అన్నట్టుగా ఆ పిల్లలకు చెప్పే ప్రయత్నం చేశారు. అలాంటి ఆలోచన విధానంతో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ వెల్ఫేర్ స్కూల్లో జరుగుతున్నటువంటి స్పోర్ట్స్ అంటే సమ్మర్ క్యాంపుల్లో వివిధ రకాలకు కావాల్సిన డ్రాయింగ్ కాంపిటీషన్, టెన్నిస్, చెస్, క్యారమ్ బోర్డు, అట్లాగే కరాటే, వాలీబాల్ ఇలాంటి క్రీడలన్నీ కూడా పిల్లల్లో ఎక్కువ మొత్తంలో గురుకుల స్కూళ్ళలో స్పోర్ట్స్ కి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. స్పోర్ట్స్ వల్ల వాళ్ళు ఇప్పటికే చాలా మెడల్స్ కూడా సాధిస్తున్నారు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తున్నారు. రాష్ట్ర స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో కూడా గురుకుల స్కూళ్ళ నుంచి కూడా ఎంతో మంది విద్యార్థులు ముందుకు వెళ్ళి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్రానికి ఎంతో మంచి పేరు తీసుకొస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. అలాంటి విషయాలతో, అలాంటి ప్రోత్సాహకరంగానే విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి తగ్గించుకొని వాళ్ళు స్పోర్ట్స్ లో, చదువులో కూడా ముందుకు రావాలని స్థానిక ఎమ్మెల్యే అట్లాగే ఎంపీ మల్లురవి గారు కూడా విద్యార్థులతో కలిసి వాళ్ళతో మాట్లాడి ముచ్చరించి వాళ్ళకి ఇంకా ఎలాంటి వసతులు కావాలి, ఎలాంటి ఇంకా సౌకర్యాలు కావాలి, ఎలాంటి విద్య కావాలి అన్నట్టుగా వాళ్ళతో అడిగి తెలుసుకొని వాళ్ళని ప్రోత్సాహకరంగా ఉన్నట్టుగా వాళ్ళకు ఒక సందేహాలు అయితే ఇచ్చే ఆలోచన చేశారు. మొత్తానికి ఏదైతే మహాత్మా జ్యోతిరావు వెల్ఫేర్ స్కూల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి వారితో పాటు కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఏదైతే బీసీ వెల్ఫేర్ స్కూల్లో జరిగినటువంటి విషయాలు వాళ్ళ మాటలు వినే ప్రయత్నం చేద్దాం. అన్ని మంచి ప్రోగ్రామ్స్ పెట్టాడు మా ఎమ్మెల్యే గారు. మొదట ఇల్లు లేనటువంటి వాళ్ళకి 5 ఇందిరమ్మ ఇళ్ళు ఈరోజు ప్రారంభోత్సవం చేసి రావటం జరిగింది. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తే ఆ ఇంటి ప్రారంభోత్సవంలో ఆ ఇల్లు ఉన్నవాళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నారు. అది చూసి మేము చాలా సంతోషపడ్డాం. ఈ ఒక్క కలవకుర్తిలో 3500 ఇళ్ళు ఇచ్చాము. అదే రకంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 4,50,000 ఇండ్లు మన తెలంగాణలో ఇండ్లు లేని వాళ్ళకి ఇచ్చారు. ఈ ప్రభుత్వం పేద ప్రజలకి సహాయం చేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. దాని తర్వాత ఇక్కడ మనం మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్కి వచ్చాం. ఎంట్రన్స్ దగ్గర నుంచే ఈ స్కూలు మా మెడికల్ కాలేజ్ కంటే పెద్దది. నేను ఎంబీబీఎస్ చదివాను గాంధీ మెడికల్ కాలేజీలో. మా కాలేజీ కూడా గాంధీ గారి లాగానే ఉండేది. గాంధీ గారు తెలుసు కదా, తెలుసా? మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు 1950 నుంచి రాజ్యాంగాన్ని తెచ్చుకున్నాం. ఆ రాజ్యాంగంలో మనం అంతా అన్ని కులాలు, మతాలు, అందరు ప్రజలు సమానమైన అవకాశాలు ఉండాలని రాజ్యాంగంలో రాసుకున్నాం. కానీ చాలా కాలం వరకు ఇప్పుడు మీరు కూర్చున్నటువంటి మీ పేరెంట్స్ కి సరైన ఆర్థిక పరిస్థితి లేకపోవటం వల్ల మంచి ప్రైవేట్ స్కూల్లో చదువుకునే అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడే మీ ప్రిన్సిపాల్ గారు చెప్పారు, ఈ మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్లో 10th క్లాస్ రిజల్ట్ 100కి 100 పాస్ అయ్యాని అని చెప్తున్నారు. ఎందువల్ల
ఇక్కడ హాస్టల్ ఇక్కడే ఉండటం, ఇక్కడే మంచి భోజనం పెట్టడం, ఇక్కడే మంచి చదువు చెప్పడం, అందువల్ల ఒక్కళ్ళు కూడా ఫెయిల్ కాలేదు. అంతకు ముందు ఈ స్కూల్ పెట్టక ముందు చాలా మంది ఈ 10th క్లాస్లో చాలా మంది ఫెయిల్ అయ్యేవాళ్ళు. 50%, 60% వరకే పాస్ అయ్యేవాళ్ళు, 40%, 50% ఫెయిల్ అయ్యేవాళ్ళు. అప్పుడు ఈ పిల్లలు చదవటం లేదని కొంతమంది అనేవాళ్ళు. కానీ ప్రభుత్వం ఆలోచించింది, వీళ్ళు చదవకుండా ఉండటానికి కారణం వాళ్ళకు సరైన సౌకర్యాలతో స్కూల్ కానీ హాస్టల్ కానీ లేదని ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే పేరుతోనే బీసీ విద్యార్థులకు అందరికీ ఇంత పెద్ద హాస్టల్, స్కూల్, మరి ప్లే గ్రౌండ్, హెడ్ మాస్టరు, స్టాఫ్ వీళ్ళందరూ కూడా నిరంతరం మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ శ్రద్ధ తీసుకోవటం వల్లనే ఈ మొత్తం 100% రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు కొంతమంది స్టేట్ లెవెల్లో వచ్చి ఆ స్థాయికి కూడా రిజల్ట్స్ వచ్చినాయి అని చెప్తున్నారు. వచ్చే సంవత్సరం కూడా హెడ్ మాస్టర్ గారు కానీ టీచర్స్ కానీ అందరూ మీలో ఉన్నటువంటి ఈ జ్ఞానాన్ని బాగా చదువుకునేటట్టు చేసి పెద్ద స్థాయిలో పైకి వచ్చేటట్టు చూడాలండి. మీరు అదృష్టవంతులు, ఎందుకంటే మీకు ఇంత మంచి హాస్టల్స్, మంచి భోజనం మీకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఏం చేస్తారు, మీరు ప్రాక్టీస్ చేస్తుంటారు, నెంబర్ ఆఫ్ టైమ్స్ బుక్ తీసుకొని చదువుతారు, లేకపోతే బోర్డు మీద చెప్పినటువంటివి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉంటుంటారు. కానీ క్లాస్ రూమ్లోనే వినకపోతే ఏది గుర్తు చేసుకుంటారు, ఏం చేస్తారు? మీరు ఇంటికాడ ఉన్నా ఒకటే, ఆ క్లాస్ రూమ్లో వినకుండా కూర్చున్నా ఒకటే. సో ఫుల్ అటెన్షన్ తోటి క్లాస్ రూమ్లో విన్నట్లయితే మీకు మంచిగా చదువు అవుతుంది. మీరు ఇప్పుడు ఈరోజు నాసా ఆ అమ్మాయి మాదిరిగా మీరు కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. చివరిగా ఏం చెప్తానంటే, క్లాస్ రూమ్లో ఒక్కొక్కరికి ఒక మార్క్స్ వస్తూ ఉంటుంటాయి. ఈ మార్క్స్లలో చూస్తే ఒకరికి 30 మార్క్స్, ఒకరికి 100 మార్క్స్ వస్తే ఒకే టీచర్ చెప్తున్నారు, ఒకే మాదిరి ఉంటారు, ఒకే దగ్గర తింటున్నారు, ఒకే దగ్గర 5%. We can believe that you are teaching excellently. The variation from the 25 to the 100 marks, definitely we will feel the teacher performance is not good, not dedicated your services to the children. మేము అనుకుంటాం అలా, మరి మీరేమనుకుంటారో తెలియదు. బట్ చిల్డ్రన్ అందరూ కూడా 2 to 3% అదే మ్యాక్సిమం 5% డిఫరెన్స్ ఒక క్లాస్లో 40 స్టూడెంట్స్కి ఉండాలి. అది ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మాకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. గౌరవ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లురావు గారు మాట్లాడాలి. మీ తల్లిదండ్రులు అదృష్టవంతులు నిజంగా. ఇప్పటివరకు బాలాజీ గారు కూడా ఇంజనీరింగ్ చదువుకున్నాడు, అక్కడ వరంగల్కి వెళ్ళి చదువుకొని వచ్చాడు. ప్రజాపాలనలో 99 డేస్లో భాగంగా ఈ సమ్మర్ క్యాంపు 15 రోజుల పాటు నిర్వహించాలని మా సొసైటీ నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగానే మేము ఈ నెల 25వ తారీఖు నుంచి మే 8వ తారీఖు వరకు 15 రోజులు సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేయాలని నిర్ణయించారు. సో దానికి 2 జిల్లాల నుంచి, 2 ఉమ్మడి జిల్లాల నుంచి పిల్లలు రావడం జరిగింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి దాదాపు 380 మంది పిల్లలు, తర్వాత మళ్ళీ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి దాదాపు 82 మంది పిల్లలు, టోటల్గా 422 మంది పిల్లలు ఈ సమ్మర్ క్యాంపు అటెండ్ అవ్వడం జరిగింది. ఇంతకుముందు ఏఈపీ క్యాంప్ అని చెప్పి అకాడమిక్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అని క్లాసులు చెప్పేవాళ్ళు. 6th క్లాస్ వాళ్ళకి 7th క్లాస్, 7th వాళ్ళకి 8th క్లాస్, 8th క్లాస్ వాళ్ళకి 9th క్లాస్ చెప్పేవాళ్ళు. కానీ ఈసారి అలా కాకుండా కొంచెం భిన్నంగా ఆలోచించి చదువుతో పాటు మిగతాయి కూడా అవసరమే, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని చెప్పేసి ఆ పిల్లల్ని ఎంరిచ్ చేయడం కోసము ఈ సమ్మర్లో కొన్ని యాక్టివిటీస్ ప్రవేశపెట్టడం జరిగింది ప్రత్యేకంగా ఈసారి. సో దాంట్లో మనకి డిజిటల్ లెర్నింగ్ అని చెప్పేసి నిర్వహించాలని నిర్ణయించారు. డిజిటల్ లెర్నింగ్ అంటే కంప్యూటర్ ఎడ్యుకేషన్, పిల్లలకి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అవసరం అని భావించి కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత వేదిక్ మ్యాథ్స్ అని చెప్పేసి స్పీడ్ మ్యాథ్స్, న్యూమరికల్స్, ఫింగర్ టిప్స్ మీద క్యాలిక్యులేట్ చేసే అది ఆ టెక్నిక్స్ కూడా మేము దాంట్లో ఎక్స్పర్ట్స్ని పిలిపించడం జరిగింది సార్. ఆ తర్వాత ఎంబ్రాయిడరీ, ఆడపిల్లలకి కుట్లు, అల్లికల గురించి నేర్పిస్తున్నాము. ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ కూడా ప్రాక్టీస్ చేపిస్తున్నాము. డాన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది ప్రారంభోత్సవమే. ఇంకా మనకు ఇంకా 14 రోజులు టైం ఉంది. మళ్ళీ మనకి క్లోజింగ్ సెరమనీ కూడా కండక్ట్ చేసుకుంటాము. ఆ రోజు ఈ క్యాంప్ సంబంధించి పిల్లలు చేసిన ఎగ్జిబిట్స్ని మేము ఆ రోజు ఎగ్జిబిట్ చేస్తాము. అయితే ఈ ఉమ్మడి జిల్లాలో మొత్తము ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ గురుకులాలలో
మనకు 10 క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది సార్. దాంట్లో 5 ఏమో అబ్బాయిలకి, 5 ఏమో అమ్మాయిలకి. ఉమ్మడి నల్గొండ, మహబూబ్నగర్ రెండింటికి కలిపి అమ్మాయిల క్యాంపు మన స్కూల్లో పెట్టడం జరిగింది ఈ 15 రోజుల పాటు. ఈ 15 రోజుల పాటు పిల్లలకి అన్ని వాళ్ళు ఏదైతే మాకు షెడ్యూల్ ప్రకారం ఇచ్చారో వాటన్నిటిలో కూడా పిల్లల్ని ఇంప్రూవ్ చేసి మంచి నాలెడ్జ్ని చేసి పంపించాలని అనుకుంటున్నాము. దీంట్లో భాగంగా ఈ ప్రారంభ ఉత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ మల్లు రవి గారు, తర్వాత ఈ కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, బృంగి ఆనంద్ కుమార్ గారు, మాజీ సర్పంచ్ కల్వకుర్తి, తర్వాత మున్సిపల్ కౌన్సిలర్స్, పీసీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్, వీళ్ళంతా అటెండ్ అవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ అయితే సక్సెస్ అయిందని అనుకుంటున్నాను. Kalvakurthi Junior College, principal of Kalvakurthi Junior College. On this day, as part of inauguration program which has been conducted in Kalvakurthi Girls School, Honorable MP, MLA has attended, and we are very fortunate that in this program, our students who have excelled in academics in intermediate, second year and first year have been felicitated by Honorable MP Sri Mallu Ravi Garu, as well as our MLA Sri Kasireddy Narayan Reddy Garu. I'm very proud to announce that my students, they have secured, the topmost student Srinidhi has secured 994 out of 1000, and 993, 992, 991. Likewise, we have got very good results in second year, as well as in the first year we have got very remarkable results, saying 466. We have got 6 students have secured 466 out of 470, and one student got 437 out of 440, and another student got 436 out of 440. Likewise, we have many more. The last week, Honorable Collector Sri Santosh Garu has felicitated 22 students of our college in Collector office, and it is a very pride moment for us. And today we are fortunate that among them 6 students have got felicitated by our Honorable MP Garu and MLA Garu, and it's a great achievement, I have to say. All over Nagar Kurnool, we have to take, when we take all over Nagar Kurnool, I have 7 junior colleges in my campus, namely Kalvakurthi, Urkunda, Veltur, Bhutpur, Hanwada, and Kotakonda and Uyalavada. The students from all these colleges reside in CBM campus in my college, and all the results belong to them, and it's the combined effort of our staff as well as the students who have excelled. Thank you so much. For this, I have to give a personal thanks to Dr. Nagamani, who organized this program and hosted this program in her school. Thank you.